చూస్తున్నారు కదండి, ఇది ఫర్మెంటెడ్ వాటర్. మనం ఇంట్లో రెగ్యులర్గా వచ్చే కిచెన్ వేస్ట్, మనం కన్జ్యూమ్ చేసే ఫ్రూట్స్ పీల్స్ అలా వేస్ట్గా పడవేయకోకుండా మీకు గార్డెనింగ్ ఉన్నట్లయితే ఇట్లా నీటిలో వేసి వాటిని ఫర్మెంట్ చేసి మొక్కలకి ఇచ్చినట్లయితే మనకి ఈల్డ్ బాగా వస్తుందండి. సాయిల్ ఫర్టిలిటీ పెరుగుతుంది. ఇలా డైరెక్ట్గా మొక్కలకి వేయకూడదు. వాటిని 1:5 రేషియోలో 1:10 రేషియోలో మొక్కల సైజుని బట్టి వేయటం ద్వారా సాయిల్ ఫర్టిలిటీ పెరుగుతుంది. మనకు అందుబాటులో ఉండే వాటితోనే మన గార్డెన్ సాయిల్ ఫర్టిలిటీని ఇంప్రూవ్ చేయొచ్చండి. కనిపిస్తున్నది బియ్యం కడిగిన నీళ్ళండి. వీటిలో చాలా పోషకాలు ఉంటాయి. సాయిల్లో ఉండే మైక్రోబ్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఈ రైస్ వాటర్ చాలా ఉపయోగపడుతుంది. ఫుల్ వీడియో నేను నా ఛానల్లో పెట్టాను, ఒకసారి వాచ్ చేయండి. చూస్తున్నారు కదండి, ఇవి ఆనియన్ పీల్స్. మన మంత్లీ ఆనియన్ బాస్కెట్ క్లీన్ చేసుకున్నప్పుడు చాలా పీల్స్ వస్తాయి, అవన్నీ పడేసుకోబాకండి. ఈ ఆనియన్ పీల్స్లో చాలా మినరల్స్ ఉంటాయండి, యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్, సల్ఫరు, పొటాషియం, జింక్ ఇలాంటివి చాలా ఉంటాయి. ఇలాంటివి పడేయకోకుండా మీరు కలెక్ట్ చేసుకుని ఒక దగ్గర పెట్టుకోండి. అలాగే మనం రెగ్యులర్గా కట్ చేసుకున్నప్పుడు చాలా పీల్స్ వస్తాయి, వీటిని మిక్స్ చేసుకోవచ్చు. మిక్స్ చేసుకొని మనము వాటర్ని పోసి దాన్ని సోక్ చేయాలండి. సోక్ చేసిన తర్వాత 2 days అలాగే ఉంచి ఆ వాటర్ని కొంచెం డైల్యూట్ చేసి మనం మొక్కలకి ఇవ్వటం ద్వారా పువ్వులు రావడంతో పాటు సాయిల్ ఫర్టిలిటీ కూడా పెరుగుతుంది. మీరు చూస్తున్న ఈ కంటైనర్లోని లిక్విడ్ ల్యాబ్ అండి. దీనినే లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా అని అంటారు. ఈ లిక్విడ్ సాయిల్లోని పోషకాలను బాగా పెంచుతుంది. సాయిల్లో మైక్రోబ్స్ ఉంటాయండి, వాటి డెవలప్మెంట్కి ఈ లిక్విడ్ చాలా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా సాయిల్లో ఉండే న్యూట్రియంట్స్ని కన్వర్ట్ చేసి మొక్కలకి బాగా అందేలా చేస్తుందండి. దీని ప్రిపరేషన్ నేను తర్వాత వీడియోలో పెడతాను, మీరు వాచ్ చేయండి. దీనిని కూడా మిగతా ఫర్టిలైజర్స్ లాగే వాటర్లో డిజాల్వ్ చేసి ఇవ్వాలండి. సాయిల్ ఫర్టిలిటీని బాగా పెంచుతుంది ఈ లిక్విడ్ కూడా. మన అందరికీ అందుబాటులో ఉండేది మజ్జిగండి. ఈ మజ్జిగని బాగా పులవపెట్టి మొక్కలకి ఇవ్వటం ద్వారా పూత పిండితో పాటు టమాటా మొక్కలు లాంటి వాటికైతే కాయలు బాగా రంగు మారుతాయి అని తెలుసండి. ఈ మజ్జిగ సాయిల్ ఫర్టిలిటీ కూడా చాలా ఉపయోగపడుతుందండి. దీంట్లో కాల్షియం బాగా ఉంటుంది, ఒక మంచి ప్రోబయాటిక్గా ఉపయోగపడుతుంది. నేనైతే ఈ మెథడ్స్ ఫాలో అవుతున్నాను. మనం ఎటువంటి కెమికల్ ఫర్టిలైజర్స్ యూజ్ చేయకోకుండా మన గార్డెన్లో ఉన్న సాయిల్ని చక్కగా ఇంప్రూవ్ చేసుకోవచ్చండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.